బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో ముసలు మొదలైందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంది. హైదరాబాద్ సమీపంలోని ఓ హోటల్లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య భేటీ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నేతృత్వంలో ఈ మంతనాలు జరిగాయి. మంత్రి పొంగులేటి తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారంటూ కూడా చర్చ జరుగుతోంది. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి భేటీ అయ్యారు ఇద్దరు ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేల సమావేశంపై ఇప్పుడు కాంగ్రెస్లో తీవ్ర చర్చ జరుగుతోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నేతృత్వంలో 10 మంది ఎమ్మెల్యేలు భేటీ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అది కూడా మంత్రి పొంగులేటి తీరు మీద అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎక్కడి నుంచో వచ్చి ఏ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి మొదటి నుంచి ఉన్న మా ముందు పెత్తనం చెలాయించడం ఏంటి అంటూ కూడా కాంగ్రెస్లో ముస్లిం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎటువంటి అంశాలు అక్కడ ప్రస్తావనకు వచ్చాయి, ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, అసలు ఇంతకీ ఏం జరిగింది? 10 మంది భేటీ వెనకాల కారణం ఏంటి? అట్ ద సేమ్ టైం మంత్రి పొంగులేటి తీరు మీద అసహనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి చర్చ జరిగింది? ఏం చేయబోతున్నారు ఈ 10 మంది? 2 రోజుల క్రితమే ముఖ్యమంత్రిని కలిసి ఇద్దరు ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. పనులేమీ అవ్వట్లేదు, ఆధిపత్యం నడుస్తా ఉంది. బయట నుంచి వచ్చినటువంటి వారు ఈ రోజు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిలాగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. 2 రోజులైనా దీనికి సంబంధించి క్లారిటీ రాకపోవడంతో నిన్న రహస్య భేటీ నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పాలమూరు జిల్లా తర్వాత వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హాజరయ్యారనేటువంటి చర్చ నడుస్తా ఉంది. కాకపోతే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఆయన హయాంలో జరుగుతున్నటువంటి అంశాలపైన కాస్త అసంతృప్తిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా అనేటువంటిది తెలుస్తా ఉంది. తదుపరి నిర్ణయానికి వాళ్ళు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరికొన్ని రోజుల్లో కూడా మరొకసారి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మిగతా 9 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. ఎందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన ఇంత వ్యతిరేకత వ్యక్తం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా? అసలు ఏం జరుగుతుంది, వారి పనులు కావట్లేదా అనేటువంటిది ఒక చర్చ ఒకవైపు నడుస్తా ఉండగానే నిన్నటికి నిన్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన నేను కొడితే మామూలుగా ఉండదనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దానికి రేవంత్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కట్టలేకుండా నిలబడి చూద్దాం అనేటువంటి కౌంటర్ ఇచ్చారు. ఇదంతా పొలిటికల్ హీట్ నడుస్తున్న నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి అంశం తెరపైకి రావడంతో కాంగ్రెస్ పార్టీలో ఆందోళన కొనసాగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు అవకాశాలు దక్కట్లేదు, ప్రాధాన్యత దక్కట్లేదు. మొదటి వరుసలో వాళ్ళు ఉంటున్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు సెకండ్ వరుసలో కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అన్ని రకాలుగా కూడా సో ప్రాధాన్యత లేదు. ఫస్ట్ సిటిజన్ గా బయట నుంచి వచ్చినటువంటి వారికి, తర్వాత వచ్చినటువంటి వారు మొదటి నుంచి ఉన్నటువంటి వారు సెకండ్ సిటిజన్ గా మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. బయట నుంచి వచ్చినటువంటి వారికి పెద్దపీట దక్కడం పైన కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి ఉన్నటువంటి వారు జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతో పాటు పనులు జరగట్లేదు అనేటువంటిది రెవెన్యూ సంబంధించినటువంటి కీలక మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహార శైలి నచ్చట్లేదు. దీనిపైనే కంప్లైంట్ చేస్తున్నారు అనేటువంటిది తెలుస్తా ఉంది. ఈ రోజు ఆల్రెడీ ముఖ్యమంత్రి మంత్రులందరితో కలిసి ఆ కమాండ్ నిర్వహిస్తా ఉన్నారు. ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనిపైన కూడా కీలకమైనటువంటి అప్డేట్ పైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ ట్విట్టర్ పోల్లో ఎక్స్ లో నిన్న పోల్ చేసినటువంటి పోల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నెటిజన్స్ ఓటు వేయడము ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతా ఉంది. జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలపై ఇప్పటికీ కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉందని చర్చ జరుగుతూ ఉంటే ఈ ఎమ్మెల్యేల భేటీ మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. ఏం జరుగుతుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీలో మరొకసారి భేటీ నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.